అది యూఎస్లో సన్సెట్ అండి. మనకి సన్సెట్ అరౌండ్ 7 కన్నా అయిపోతుంది, కానీ ఇక్కడ యూఎస్లో అలా కాదండి. 9:30, ఒకసారి 10 కూడా అవుతుంది. 9:30కి సన్సెట్ అయిపోతుంది. మేము సన్సెట్ చూసుకొని వస్తున్నాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి సన్సెట్. మనకేంటంటే చీకటి పడుతుంది, లైట్ ఫెయిల్ అయిపోయింది, సన్సెట్ అయింది అనుకుంటాము. కానీ ఆ కలరు చూడండి, సన్సెట్ ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే చూడటానికి అక్కడ ఏదో వైట్ ఫైర్ అయిందేమో అనిపిస్తుంది. అంత డార్క్గా ఉంటుంది సన్సెట్ చూడటానికి. దారి పొడుగునా లాంగ్ ట్రీస్ ఉంటాయండి. ఆ సన్సెట్ అయ్యేటప్పుడు రోడ్డు మీద వర్షం పడినట్టుంది. ఆవిరి అలా పైకి వస్తుంది. ఆవిరి మీకు కనిపిస్తుంది కదండి, అలా ఆవిరి రోడ్ అంతా అలా పైకి వస్తూనే ఉంది. అంటే అంత వేడిగా ఉంది యూఎస్లో కూడా ఆ రోజు. అది చూస్తే ఒక ఆర్ట్ చూసినట్టు ఉంటుందండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, ఎంతో నచ్చింది. మనం వైజాగ్లో కూడా సన్సెట్ చూడటానికి, సన్ రైజ్ చూడటానికి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు, నాకు తెలుసు. ఇక్కడ ఏంటంటే దారి పొడుగున లాంగ్ ట్రీస్ ఉంటే ఎవరు కనిపించరు, కానీ మెయిల్ బాక్సెస్ ఉంటాయండి అలా రోడ్డు పక్కనే. ఆ మెయిల్ బాక్సెస్ ఉన్నాయి అంటేనే ఆ లోపలికి ఎవరో ఉన్నారని అర్థం. ఇక్కడ ఏంటంటే 60 years దాటి రిటైర్ అయిపోయిన వాళ్ళు సౌండ్ పొల్యూషన్ ఉండకూడదని అలా లోపలికి ఉంటారండి. ఆ మెయిల్ బాక్సెస్ ఉన్నాయంటే ఎవరో ఉన్నారని మనకు తెలుస్తుంది. వెహికల్స్ ఉంటాయి, దారి పొడుగున ఉంటాయండి. మనం చీకటి పడేలోగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, సన్సెట్ చూస్తే వెళ్ళిపోవచ్చు. అంత అద్భుతమైన సన్సెట్ అండి. నేను